Hi friends, welcome back to Saralitha's kitchen. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. మనము ఈరోజు గారెలతో పులుసు ఎలా చేయాలో చూద్దాం. పండుగలకి అందరం చాలా పండుగలు గారెలు వేస్తూ ఉంటాం కదా, అవి ఒక్కొక్కసారి మనకి మిగిలిపోతూ ఉంటాయి తర్వాత రోజు. ఆ గారెలతో పులుసు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటికి ఏం కావాలో చూసేద్దాం. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, మనకి గారెలు. సో గారెలు మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా, వాటిని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి ఆయిల్ పీల్చకుండా కొంచెం గట్టిగా వస్తాయి చూసారా, అవి అయితే ఇంకా బాగుంటాయి. కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చినవి అవి అయితే మనకి చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఇవైతే ముక్కలు ముక్కలుగా తినడానికి బాగుంటుంది. ఇలా మీరు గారి సైజుని బట్టి, మనం పెద్ద గారెలు వేస్తే వాటిని ఒక 4 ముక్కలు, చిన్ని గారెలాగా వేసుకుంటే, చిట్టి గారెలు వేస్తారు కదా కొంతమంది, అవి అయితే 2 ముక్కలు అలా సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండి తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. మనకి పులుసు అంటే మెంతులు చాలా టేస్ట్గా ఉంటాయి, సో తప్పకుండా మెంతులు వేయండి. దాంట్లో మెంతులు, సో కొంచెం మినప్పప్పు వేసి అవి వేగిన తర్వాత దాంట్లో మనము కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేయించుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు మనకు కొంచెం వేగాలన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ వేయించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో పసుపు, మంచి యాంటీబయాటిక్ కదా పసుపు, సో పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం అన్నమాట. పసుపు కూడా వేసి కొంచెం వేయించుకొని తరువాత దీనిలో టొమాటో ముక్కలు, సో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టొమాటో అయితే సరిపోతుంది అన్నమాట. సో టొమాటో ముక్కలు కూడా కొంచెం మగ్గేదాకా వేయించుకొని ఇప్పుడు దానిలో తగినంత ఉప్పు, పులుసులో మనకి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది కదా, చూసి తగినంత ఉప్పు వేసుకోండి. ఓకే, ఇలా వేసుకొని దీంట్లో కొంచెం మగ్గిన తర్వాత, టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనము తగినంత కారము, పచ్చిమిర్చి వేసాం కదా, చూసి కారం కూడా వేసుకోండి. మీ ఎంత కారం తింటే దాన్ని బట్టి కొంచెం కారం కూడా వేసుకొని దాంట్లో ఇప్పుడు మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గారె ముక్కలు ఉన్నాయి కదా, ఆ గారె ముక్కలను కూడా వేసుకుందాం. వేసుకుని వాటిని కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకుందాం. ఈ ఆల్రెడీ మనకి ఉడికిన గారెలే కదా, వీటిని ఏం చక్కర్లేదు. మనం ఒకసారి కలిసిన తర్వాత ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకొని, చింతపండు నానబెట్టుకుని ఆ పులుసుని మనము కొంచెం పల్చగా పోసుకోవాలన్నమాట. మీరు తినే చింతపండుని బట్టి, పులుపుని బట్టి చింతపండు నానబెట్టుకోండి. సో కొంచెం పులుసు ఇలా పిండుకొని దానిలో ఇప్పుడు మనకి గారె ముక్కలు ఉడుకుతాయన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత దానికి తగ్గ బెల్లము, అంటే మీరు తినే స్వీట్ని బట్టి బెల్లము. నేనైతే మాత్రం బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటాను, పులుసు అంటే నాకు బెల్లం ఇష్టం, అందుకని నేను బెల్లం కొంచెం ఎక్కువ వేస్తాను. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. లేదు నేను తీపి తినమనుకుంటే స్కిప్ చేసేసుకోండి. అన్నీ వేసేసాం కదా, చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఉండేటప్పటికి చక్కగా ఉడికిపోయాయి. ఈ కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఓకే, అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం చివర్లో ఫ్రెష్ కొత్తిమీర 4 రెమ్మలు కట్ చేసుకుని కూరలో వేసి, ఇది ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది, రైస్లో కూడా అదిరిపోతుంది, చపాతీలో అయినా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈసారి పండక్కి గారెలు మిగిలితే లేకపోయినా ఒక 4 ఎక్కువ వేసుకుని ఈ కూర మాత్రం ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. Be sure to like, subscribe and share. Bye.